ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాసేపట్లో పోలింగ్ ముగుస్తుండటంతో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. ఉదయం 11 గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 50% పైగా పోలింగ్ రికార్డైంది. మొత్తం 508 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. 56 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 1686 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. 4937 వార్డులకు గాను 917 ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పోలింగ్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో ప్రతి ఓటు చాలా కీలకంగా ఉంటుంది. లోకల్గా ఉండేటువంటి వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళ బంధువులను తీసుకురావడం కావచ్చు, లేదా ప్రతి ఓటర్ను కూడా పోలింగ్ బూత్ వరకు కూడా తీసుకువెళ్ళడం అనేది అభ్యర్థులు చూస్తుంటారు. అందుకనే గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు అంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. పోటీ చేసే 3-4 ఈ సర్పంచ్ అభ్యర్థులు కూడా తమకు ఓటింగ్ సంబంధించినటువంటిది అన్ని అంశాలను కూడా ప్రభావితం చేసే విధంగా ఆ ఓటర్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అనారోగ్యంతో ఉండని, లేకపోతే వాళ్ళు వృద్ధులై ఉండి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను ఆటో సాయంగానా లేకపోతే ఏదో ఒక విధంగా పోలింగ్ స్టేషన్కు తీసుకొస్తారు. వాళ్ళ ఓటును కూడా ఖచ్చితంగా వినియోగించుకునే విధంగా తీసుకొస్తారు. ఎప్పుడు వచ్చిందమ్మా ఓటు? 2 సంవత్సరాలు అవుతాను. ఇట్లనే ఆటోలో తీసుకొస్తాం, వేసి తీసుకొస్తాం. చూడచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఓటు ఈ ఆధార్ కార్డు ఉన్నది కానీ అది పోయిందాట వస్తలేదు, పింఛన్ ఇస్తలేరు ఇంకా. సో ఇక చూడొచ్చు అంటే ప్రతి ఓటు చాలా కీలకంగానే భావిస్తారు కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళ కోసం ఎలక్షన్ కమిషన్ వీల్ చైర్లను ఏర్పాటు చేసింది. అదేవిధంగా కొన్ని ఆటోలను కూడా ఏర్పాటు చేసింది. ఎవరైనా ఓటు వేయడానికి వచ్చే సమస్యలు ఉంటే, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వృద్ధాప్యమైనటువంటి సమస్యలు కావచ్చు, అలాంటివి కనుక ఉంటే వాళ్ళను పోలింగ్ స్టేషన్ వరకు కూడా తీసుకురావడానికి వెహికల్స్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో వచ్చిన వాళ్ళు ఓటు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. అయితే మనం ఉదయం నుంచి చూస్తున్నటువంటి ఓటింగ్ సరళి చూస్తే ఒకటి సండే ఎఫెక్ట్ అయితే చాలా చోట్ల కనిపిస్తుందని చెప్పచ్చు. మొదటి విడతప్పుడు చూస్తే ఈ టైంకు మొత్తం ఏ పోలింగ్ కేంద్రం దగ్గర చూసినా బారులు తీరినటువంటి ఓటర్లే కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఎవరికి వాళ్ళు టైంకి వచ్చి ఓటు వేసిపోతున్నాము అన్నట్టుగానే కనిపిస్తుంది. అందుకనే చాలా పోలింగ్ బూత్ల దగ్గర చూస్తే ఓటింగ్ శాతం కనిపిస్తుంది కానీ ఓటర్లు ఒక్కసారిగా వచ్చినటువంటి దృశ్యాలు అయితే కనిపించట్లేదు. మనం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటిది ఎక్కువ మంది ఓటు వేయడానికి వస్తుంటారు. అయితే మనం 11 గంటల వరకు వచ్చినటువంటి అఫీషియల్ డాటా కూడా చూస్తే వరంగల్ జిల్లాలో 59% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా ములుగు జిల్లాలో 57%, హనుమకొండ జిల్లాకు వచ్చేసరికి 54%, జనగామ జిల్లాలో 51%, మహబూబాద్ జిల్లాలో 60% వరకు కూడా వచ్చింది. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో 58% వరకు కూడా పోలింగ్ నమోదైంది. మనం అంటే ఏజెన్సీ ప్రాంతాల దగ్గర ఉన్నటువంటిది మల్లంపల్లిలో చూస్తే దాదాపు 80% వరకు 11 గంటల వరకే పోలింగ్ నమోదైంది. అదేవిధంగా రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లబెల్లి కావచ్చు, దుగ్గొడిలో కూడా చూస్తే 70% వరకు కూడా పోలింగ్ అయింది. సిటీకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, అలాంటి చోట కొంత పోలింగ్ తక్కువగా కనిపిస్తున్నప్పటికీ రూరల్గా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, రూరల్గా ఉన్నటువంటి పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు అలాంటి దగ్గర మాత్రం పోలింగ్ శాతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే ములుగు టౌన్కు సంబంధించిన సమీపంలో ఉన్న గ్రామాలలో 44% ఓటింగ్ నమోదైతే 11 గంటల వరకు. మల్లంపల్లిలో 80% అయింది. వెంకటాపూర్లో కూడా 60% వరకు కూడా 11 గంటల వరకు పోలింగ్ అయింది. ఈ పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా ఎవరికి అంటే ఓటు వేయడం అనేది ఎంత ముఖ్యమో అనే దానికి సంబంధించినటువంటి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సేమ్ టైంలో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా వార్డుకు పోటీ చేసే అభ్యర్థులు కూడా సమీప ఇళ్లలోనే ఉంటారు, దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటు వేసే విధంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు కావచ్చు లేదా ఎలాంటి ఘర్షణలు కానీ ఏది చోటు చేసుకోలేదు. 1-2 చోట్ల, అది తొర్రూరు మండలం అమ్మాపురం దగ్గర మాత్రం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంత ఘర్షణ వాతావరణం వస్తే ఇమ్మడే పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. అలాంటి 1-2 సంఘటనలు మినహా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పచ్చు. మరొక గంటలో
మరొక అరగంటలోనే ఈ పోలింగ్ సంబంధించినటువంటి సమయం పూర్తవుతుంది. 1 గంట వరకు మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక అరగంటలో రెండో దశకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 27 మండలాలకు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో ఈ పోలింగ్ కూడా ముగుస్తుంది. అయితే కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రమే 1 నుంచి 1:30 వరకు కొంత పోలింగ్ జరిగే అవకాశం ఉన్నదిగా తెలుస్తుంది. మిగతా చోట్ల దగ్గర మాత్రం చూస్తే దాదాపు 1 గంట వరకు ఈ పోలింగ్ అంతా కూడా పూర్తవుతుంది. మొదటి విడత కంటే కూడా రెండో విడత దగ్గరకు వచ్చినప్పుడు పోలింగ్ శాతం కొంత తగ్గే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ములుగు జిల్లా కావచ్చు, లేదా కొంత మహబూబాద్ జిల్లాలో, భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా ఈ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. హన్మకొండ, వరంగల్ లాస్ట్ 2019 తోటి పోలిస్తే కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ఓటు వేయడం కావచ్చు, ఓటు వేసే వాళ్ళకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో సమస్యాత్మక గ్రామాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా గుర్తించడం, వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం, గతంలో ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళను బైండ్ ఓవర్ చేయడం కావచ్చు, ఇలాంటి చర్యలతోటైతే మొత్తం పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగిస్తున్నారని చెప్పచ్చు. 1 o'clock వరకు కూడా పోలింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. మొదటి దశలో అయితే చాలా గ్రామాలకు సంబంధించినటువంటి పోలింగ్ చాలా లేట్ అయింది. కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ చేయడం, అంటే ఈసారి మాత్రం టేబుల్స్ ఎక్కువగా పెట్టడం, తర్వాత అదనపు సిబ్బందిని కూడా కేటాయిస్తూ త్వరగా ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేసి వార్డు మెంబర్లు కావచ్చు, అది సర్పంచ్కి సంబంధించినటువంటి ఫలితాలు ప్రకటించడంతో పాటు ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నికలను కూడా సజావుగా తొందరగా పూర్తి చేసే విధంగా అయితే అధికార యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించదని చెప్పచ్చు. శ్రవంతి.